ఎందుకు అట్లా పెట్టుకున్నావు ముఖం చెప్పు, నా బంగారం కదా. ఓ సారథి నీ బంగారం. ఇవాళ కొడుకు కోడలు ఏప్రాలను తోలుకొని వచ్చిర్రు ఇంటికి. అవునా, మరి నాకు ఫోన్ అన్నా చేయకపోతేవే ఇంత చికెన్ అన్నా మటన్ పట్టుకొని వచ్చేవాడిని. ఏంది ఎవరికి ఇంత జల్దీ పోయిండా? పట్టుకొస్తావు, ఎందుకు పట్టుకురావు? చికెన్లు మటన్లు అన్ని పట్టుకొస్తావు. నేను వాళ్ళని ఇంట్లో కాలు కూడా పెట్టనీయలేదు. ఎందుకే, ఏం రోగం పుట్టింది నీకు? ఎందుకు రానియలేవు వాడిని ఇంటికి? వాళ్ళ ఇల్లు కాదా, వాళ్ళ కథ కాదా? ఏంది నువ్వు కూడా నా మీదకే కొడుతున్నావా? నాకు నేను అని తల్లిని, నాకు తెలియదా చెప్పు? నీకే తెలియదు. నువ్వు బాగా బోలా మనిషివి, పిచ్చోనివి నువ్వు. ఎవడేం చెప్పినా నమ్ముతావు. ఎందుకే మరి, ఎందుకు రానియలేవు వాళ్ళని లోపలికి? కాదు, నీకు తెలియదు. ఇవాళ రేపు ఇట్లనే మంచిగా నాటకం చేసి వస్తుర్రు, మంచిగున్నట్టు యాక్టింగ్ చేసి ఆస్తంతా పేరు మీద రాసుకొని తల్లిదండ్రిని ముసలోళ్ళని ఇంట్లోకి వెళ్ళి ఎలగొడుతుర్రు. ఇక నాకెందుకో మన కోడలు కూడా అట్లనే చేసింది, ఐడియా చేసినట్టుందని అనిపిస్తుంది నాకు. గట్ల చేస్తుందా అనే? గట్ల చేయదు మన కోడలు. అయినా మన కొడుకు అట్లాంటోడు కాదు. కోడలు ఏం చెప్పినా ఇంటాడు వాడు. ఏం కొడుకు అట్లాంటోడు కాదు. ఆ రోజు అది అన్ని తిట్టి ఇది చేస్తుంటే దాన్ని కొంగు పట్టుకొని పీకిండు వాడు. ఇంకా వాడు నమ్మడు, వాడు చేయడని అనుకుంటున్నావా? కాలం మస్తు మారిపోయింది. ఇక ఈ ఇల్లు మన తర్వాత ఎట్లయినా వాళ్ళదే గాని ఇక ఈ ముసలితనానికి వాళ్ళు ఎలుగొట్టిరనుకో మనం ఎక్కడుంటాం, ఎట్లా బతుకుతాం? ఇక ఎంత కొడుకైనా మన గురించి కూడా మనం ఆలోచించద్దా చెప్పు? ఇట్లా అవుతుందని నేను కూడా విన్నానే, కానీ గట్లా చేయరే వాళ్ళు. నాకెందుకో మన మనసు ఒప్పుకుంటలేదు. ఇంకా కోడలు ఎట్లున్నా గాని మన పెంపకం మీద మనకి నమ్మకం ఉండాలనే. ఏమో అయ్యా, ఇక నేనైతే మొత్తానికి రానియలే. కొడుకు బాగా ఏడుస్తుండు. వాడు ఏడుస్తుంటే నాకు కూడా బాధ అయింది. ఇంకా అప్పుడప్పుడు వస్తావో అని చెప్పిన వానికి అప్పుడప్పుడు ఫోన్ చేయి, ఇంటికి కూడా వస్తే పోగాని కోడలనైతే అసలు ఇంట్లో కాలు పెట్టనియా అని చెప్పిన. ఓ నీ గట్ల చెప్పినావా అనే? గింత అయిందా అయితే? అవును. ఏం చేద్దామే, మన తలరాత గట్ల రాసిన దేవుడు. మళ్ళా గిట్లా వాళ్ళు వచ్చినంటే నువ్వు అసలు లొల్లి పెట్టుకోక. ఏం చెప్తున్నా నీకు? ఇక ఏం చేసినా ఏం సరే, ఇక మన కొడుకు మన కోడలే. కీరా ఇంట్లో ఉంటే మంచి ఉంటదా అని? మన ఇజ్జతే పోతుంది. ఏందో నాకు అసలు ఎవరిని నమ్మాలో నమ్మద్దో అర్థమైతలేదు గాని చూద్దాం, మళ్ళా వచ్చినంటే చూద్దాము. అయితే ఇక ముఖం గట్ల పెట్టుకొని ఉన్నావు. తిన్నవో లేదో? తిన్నవా లేదా? తిండి చల్లగుండా ఏం తింటాను? గడ వంట చేసేతే పెట్టినా, నా